గురుగారు మరి మీకు మణికంఠ దాస అనే బిరుదు ఏ సమయంలో ప్రదానం చేశారు? అంటే మామిడాడలో మామూలు అయ్యప్ప స్వామి ఆలయం ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు జేంద్ర సత్వర్ గారిని తీసుకొచ్చాము, హెలికాప్టర్ మీద తీసుకొచ్చాము. కంచి కామకోటి పీఠాధిపతులు జేంద్ర సత్వర్ వారు నేను ప్రతిష్టాపన చేశాం. చేసినప్పుడు అక్కడ నాకు బిరుదు ప్రదానం చేశారు, మణికంఠ దాస్ అని. అభినవ్ అయ్యప్ప స్వామి అని చెప్పేసి నాకు బిరుదు ఇచ్చారు. అంచేత జ్ఞాన సరస్వతి అని చెప్పేసి అమలాపురం దగ్గర వాడపాలెం అక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ప్రతిష్టాపన జ్ఞాన సరస్వతి, ఆర్ష విజ్ఞాన నిధి అని చెప్పేసి నాకు తెనాల్లో పోకరించారు. ఇలాంటి బిరుదులు కొన్ని ఇచ్చారు. అంటే ఆర్ష విజ్ఞానం అంటే ఎలాంటి తెలుసుకోవటం వల్ల నేను తరిస్తున్నాను, 10 మంది చెప్పగలుగుతున్నాను. అంటే ఆలయ ప్రతిష్టలు చేసేటప్పుడు ఆ శక్తి అక్కడ ప్రతిష్ఠించవలసి ఉంటుంది కదా గురుగారు. అలాంటి మీ లోపల ఉన్నటువంటి శక్తిని దాన్ని లాక్కోవడం, దాంట్లో మంత్రశక్తితోటి ప్రవేశించటం. ఆలయం ప్రతిష్టాపన చేసినప్పుడు యంత్రము మంత్రము, యంత్రశక్తి ఉంటుంది, మంత్రశక్తి ఉంది. ఆ యంత్రాన్ని కూడా జపం చేస్తారు. జపం చేస్తే దాంట్లో చేసి పతనం కాని పదార్థం వేస్తారు. పతనం కాని పదార్థం అంటే అన్నీ పతనం అయిపోయాయి, కానీ పాదరసం మాత్రం పతనం కాదు. పతనం కాని పదార్థం ఏంటంటే పాదరసం. ఆ పాదం మహావిష్ణు యొక్క పాదం దగ్గర ఉన్న రసం కానీ పాదరసం అన్నారు. ఆ పాదరసం వేసి ఆ యంత్రాన్ని జపం చేసేసరికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి వల్ల ఈ మంత్రం కూడా తోడవుతే ఏమిటి, అది దేదీప్యమానంగా ఆలయం వెలుగుతుంటుంది. ఆ భక్తులు వస్తే భక్తులు అక్కడ కోరికలు తీరుస్తూ ఇంకా అనుగ్రహం కటాక్షిస్తుంటే ఇంకా వైభవపేతం జరుగుతుంటుంది. ఆ దేవాలయం అభివృద్ధి చెందుతుంది. అంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఈ దేవాలయ నిర్మాణాలు జరగట్లేదు. ఎక్కడంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి ఆలయం కానీ ఇక్కడ ఎవరు అనుకుంటే వాళ్ళు చేసేస్తున్నారు, కడుతున్నారు కదా గురుగారు. దానివల్ల మరి అక్కడ మనం ఏదైతే ఆలయ సంపద, శిల్ప సంపద ఏదైతే మనం వేదాల నుంచి తీసుకుంటున్నామో ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలని అనుకుంటున్నామో, కొన్ని ఆ స్థలం యొక్క ప్రభావాన్ని బట్టి జరుగుతుంటుంది. స్థలంలో కూడా ఇంచేతంటే ఆ స్థల మహిమ ఉండాలి. స్థలం లేకపోతే శిలాభోగం, స్థలభోగం. శిలలో భోగం ఉంటేనే ఆ రాయే మా యోగ్యత అయిన రాయి అయితే మంచి శిలగా చెక్కబడుతుంటాం. అది మామూలుగా అక్కడ ప్రతిష్టాపన చేస్తే ఈ స్థలం యొక్క భోగాన్ని బట్టి వెలుగుతుంటుంది. ఈ మంత్రశక్తి ఎన్నికు తోడవుతుంటాయి. అది ఏదైనా దేవుడైనా మానవుడైనా కూడా దానికి దశ ఉంటుంది. ఆ దశ ఉన్నంతకాల వెలుగుతుంది. పూర్వం ప్రతి ఊళ్ళో రామాలయాలు ఉండి మీరు గ్రహించేది. రామాలయాలన్నీ కూడా అప్పుడు రామాలయాలు ఎవరు ఆరాధించలేము. ఇప్పుడు తర్వాత ఏం చేశారంటే మామూలుగా బాబా సాయిబాబా అనే ప్రతిష్టాపన, ఏది చూసినా సాయిబాబా, ఏది చూసినా అయ్యప్ప స్వామి ఆలయం. ఇది కొన్నాళ్ళ ప్రభావం. ఈ కొన్నాళ్ళ ప్రభావం తర్వాత మళ్ళీ ఇంకొక దేవుడు అవతరిస్తుంటారు. అలాగే దేవతలు కూడా శక్తి ఎప్పుడూ దేవుడిలో శక్తి తరగదు. ఆ స్థలాన్ని బట్టి ఆ వైభవపేతం జరుగుతుంది తప్ప స్థలభోగం ఉండాలి, లేకపోతే లేదు. ఇప్పుడు మామూలుగా అక్కడ శబరిమలలో ప్రతిష్టాపన చేసినట్టు పరశురాముడి చేత ప్రతిష్టాపన చేసినాడు. ఆయనలో శక్తి దాంట్లో ఉంది. ఇంకా కొన్నాళ్ళు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన అది కొన్నాళ్ళు ఉంది. కొన్నాళ్ళ తర్వాత అది కూడా మూసిపడుతుంది. అయ్యప్ప స్వామి శబరిమల మూసిపడుతుంది, తిరుపతి కూడా మూయబడుతుంది. అంచేత కొన్నాళ్ళ వెలుగు. అంచేత మానవుడికి కానీ ప్రతివాడు కూడా ఒక వెలుగు ఉంటుంది. దాన్ని దశ అంటారు. దశ అంటే 10 సంస్కృతంలో 10 సంవత్సరాలు ఒక పనిలో మీరు రాణిస్తారు. ఆ దశ తర్వాత మహాదశ నడుస్తుంది. మహాదశ అంటే ఇంకో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత దశ అలాగే ఎదిగారో అలా ఒదిగిపోతారు. దాంట్లో ఆ పనిలో మీకు రాణించదు. మీ దగ్గర అసిస్టెంట్గా ఉన్నవాడు మీకన్నా రాణింపులో ఉంటాడు. మీ దశ అయిపోయింది. ఈ స్థలం ఉంది, ఈ స్థలం పూర్వం పనికిరాని స్థలం, కానీ ఇక్కడ ఆలయం, ఇక్కడ గృహ నిర్మాణం చేస్తాం. ఇది కొన్నాళ్ళు వెలుగుద్ది, మళ్ళీ కొన్నాళ్ళు తొలగిపోతుంది. అలాగే దేవాలయాలు కూడా భగవంతుడు కూడా భగవంతుల్లో శక్తి ఎక్కడ పోదు. ఆ స్థలాన్ని బట్టి ఆ శిలను బట్టి రాణించబడుతుంది తప్ప హిందువులకి ప్రతిష్టాపన చేస్తుంటే మంత్రంలో శక్తి ఉంటుంది. అది ప్రతిష్టాపన చేసినప్పుడు వేదాంతో మామూలుగా అనుష్ఠానం చేస్తారు కాబట్టి అలాంటి దాంట్లో ఏం చేస్తారంటే పతనం కాని పదార్థం వేస్తారు. ఇది పాదరసం. అది భగవంతుడి పాదాల నుంచి వచ్చిన రసం కంటే పాదరసం. పాదరసం అలా మట్టిలో గెరేసి మళ్ళీ పోగు చేసేస్తే మళ్ళీ వంట కింద వచ్చేస్తుంది, మట్టి అంటుకోతుంది. మిగతా పదార్థాలను బంగారం కూడా కొన్నాళ్ళకి కరిగిపోతాయి, వెండి కూడా కరిగిపోతాయి, లోహాలన్నీ భూమిలో కలిసిపోతాయి. కానీ పాదరసం పతనం కాని పదార్థం దాంట్లో వేస్తారు. ఆలయంలో ప్రతిష్టాపన చేస్తారు. గత్తం అంటారు, గత్తంలో చేస్తుంటారు. అంటే అయ్యప్ప దీక్షలు మీరు దాదాపు 50 సంవత్సరాలు దగ్గరగా చేస్తూ వారితో అంటే మీ లోపల ప్రతి కణకణంలోనూ వారే కొలువైపోయి ఉన్నారు. అంతా కూడా ఎన్నో కష్టాలు అనిపించాను, ఇప్పుడు సుఖాలు అనిపిస్తున్నాను. కష్టాలంటే చెప్పుకోవడానికి చాలా మందికి వ్యత్యాసంగా వ్యాంగ్యంగా ఉంటుంది. అంటే చాలా చిన్న స్థితిగా ఉండి ఈనాడు అయ్యప్ప అనుగ్రహం చేతే నేను
10 మందికి నేను చెప్పబోయి 10 మందికి మనం ఆశ్రయించకుండా జీవనం చేస్తున్నాను. అలాంటి చిన్న స్థాయి నుంచి ఎదిగి భగవంతుడు అనుగ్రహం. అలాంటి టైంలో కూడా మీరు దీక్షను కానీ స్వామివారిని కానీ వదలలేదండి. వదలలేకుండా అది కోరుకున్న మహిమలు చాలా జరిగినాయి. మహిమలు చెప్పుకోవడానికంటే మీకు అవకాశం ఉంటే చెప్తాను. చెప్పండి. ఎందుకంటే ఆంధ్రాలో మొట్టమొదటిగా కట్టిన అయ్యప్ప స్వామి ద్వారపూడి ఆలయం, ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం ఇప్పుడు ప్రసిద్ధిగా వెలుగుతుంది. మామూలుగా ఒరిస్సా నుంచి కూడా తండోపతండాలు వస్తుంటాయి. 10-15 బస్సులు. శబరిమల వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి ద్వారపూడి వస్తారు. ద్వారపూడికి ఆ స్థలం ఇచ్చిన దాత గోదావరి కృష్ణమూర్తి గారు, యాదవులని. ఆ కృష్ణమూర్తి గారు స్థలం ఇస్తే ఆయన గురుస్వామి ఎవరు ఎస్వి మామూలుగా కనకరాజు గారు, కనకరాజు గారు గురుస్వామిలో నిర్మాణం చెంది. అయితే ఆయన మామూలుగా నిర్మాణం చేసే స్థలం ఇచ్చాడు. అలాంటి వాడు నాకు అందరం నోటైని ఈయన చేత మాల వేయించుకోవాలని నా దగ్గరికి వచ్చాడు ఆయన, ఆ జీవి సత్యనారాయణ గారు. అయితే అప్పుడు చాలా కష్టాలు ఉన్నాను నేను. కష్టాలు ఉండంటే అంత కష్టం కాదు, చాలా దీనస్థితిలో ఉన్నాను. ఇంచేత పూలమ్మిన దగ్గర కట్లమ్మలేం కదా, అంచేత ఇక్కడ ఉండి మనం దిగజారి మనం జీవనం చేయలేము. అంచేత అప్పులు పాలైపోయాను. అప్పులు ఎవరి కాళ్ళకి ఇచ్చేసి నేను వెళ్ళిపోయి, నా చేతిలో పని ఉంది, నేర్చుకున్న విద్య ఉంది, అక్కడ రాణించి మళ్ళీ సంపాదించుకుని వద్దామని చెప్పేసి వెళదామని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఎంత సంపాదించినా అర్ధాంగికి ఒక సూదికి కూడా అమ్మడానికి అంగీకరించదు. ఇంకోటి కొన్నానంటే దబ్బలం కొంటానంటే సంతోషిస్తుంది తప్ప సూది కూడా అమ్మడానికి. నా భార్య చెబితే అంగీకరించదని చెప్పేసి ఇల్లుని అమ్మటానికి అని చెప్పేసి ప్రణాళిక వేసుకున్నాను నేను. ఏం చేతంటే అమ్మేసి ఎవరికి బాకీ లేకుండా నా చేతిలో పని ఉంది, మెకానిక్ పని, అక్కడికి వెళ్ళి ఒరిస్సాలో నేను పని చేసుకుని మళ్ళీ వచ్చి జీవనం చేద్దాం అని ఈవిడికి చెప్పలేదు విషయం. అప్పుడు అంచేత నేను అమ్మేయడానికి సిద్ధమైతే ముందు ఇక్కడ ఇంట్లో ఉండగా అమ్మేస్తే అంగీకరించదని చెప్పేసి ఇక్కడ దూరంలో ఉన్న రాకపోకలకి కష్టంగా ఉంది, ఊళ్ళోకి వెళ్ళిపోతామని చెప్పేసి అది హైకోర్టు వెనకాల మామూలుగా వీరభద్రపురం వెళ్ళిపోయాను. మన గోకారం బస్ స్టాండ్ అద్దెకు ఉండి ఇక్కడ 2 నెలల తర్వాత అమ్మేస్తే అంగీకరిస్తుంది కదా, ఊళ్ళో కొంటానులే ఇల్లు అంటే అంగీకరిస్తుంది కదా అని చెప్పి కొనడానికి కాదు, నేను అమ్మేసి అప్పులు తీసాను. ఆ విషయం మా ఆవిడికి చెప్పలేదు. మీ లోపల ప్లాన్ అది, నా ప్రణాళిక. అయితే నేను మామూలుగా వేసేసిన తర్వాత నేను కష్టాల్లో ఉన్నాను, అప్పులు పాలైపోయి ఏంటంటే ఒక రాత్రి ఒక లారీ పెట్టేసుకుని అప్పులు తీర్చేసి లారీ వేసుకుని ఒరిస్సాలో నాకు స్నేహితులు ఉన్నారు చాలా మంది, పూరి జగన్నాథం, సాక్షి గోపాలం, ఇలాంటి వాళ్ళు అక్కడ పని నేర్చుకున్న పనితో మనం జీవనం చేస్తాం, సంపాదించుకుని వద్దామని చెప్పే స్థితిలో ఉంటే ఆయన ఎందుకు కలిగిందో అయ్యప్ప కనుకరించాడు నాకు. అయ్యా మీ చేత మాల వేసుకోవాలని వచ్చాము అన్నాడు. ఆయన గురువుగారు మామూలుగా కనకరాజు గారు అక్కడ అంత అద్భుతమైనటువంటి ఆలయం నిర్మాణం చేసి ఆయన నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారు. ఆయన క్యాథలిక్ బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన వచ్చాడు, ఆ ఇద్దరు ఆయన కేరళ ఆయన, ఇద్దరు మీ చేత మాల ఎంచుకుంటే ఆయనతో ఎంచుకోవాలండి అలాంటి మహాత్ముడు అని ఆయనకి చెప్పాడు ఈయన. అయితే ఇద్దరు కలిసి వచ్చారు. నేను ఇంకో 2-3 నెలల్లో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా జీవిత సత్యం, దీంట్లో అసత్యం అనేది లేదు. అయితే మాల వేయాలండి అంటే నేను కాసేపు ఆలోచించి సరే వేస్తానులే బాబా, వేస్తాం కాదు గురుగారు మీరు కూడా మాతో రావాలన్నాడు. అబ్బా, నేను వెళ్ళి పరిస్థితులు లేను, నేను పెట్టి వేళ చదువుకున్నాను. ఇవన్నీ పీకుతున్నాయి మనల్ని, ఎవరికాలే సంపాదన మనగా అప్పులు తెచ్చి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాం. మా పిల్లలు కానీ మా ఆవిడ కానీ చెప్పలేదు. చెప్పకపోతే వేస్తానంటే అలా కాదు మీరు కూడా రావాలని. సరే వస్తానులేనండి. ఫస్ట్ క్లాస్ టికెట్ తీసి నాకు మాల వేసాము, దీక్ష అయిపోయింది, ఇరుముడి కట్టి ముగ్గురు శబరిమల వెళ్ళాం. శబరిమల వెళ్ళి ఇరుముడి సమర్పించిన తర్వాత అక్కడ కూర్చొని కొబ్బరికాయ ముక్కలు తింటున్నాం. అయ్యా గురుగారు మీరు ఇంత సంవత్సరానికి వెళ్తున్నారు, అయ్యప్ప మహత్యం ఏంటి మీకు, అయ్యప్ప వల్ల ఏం జరిగింది చెప్పండి అన్న. మీరు కూర్చొని వేసినట్టే ఆయన కూడా చేశాడు. నాయన చెప్పమంటున్నారు కాబట్టి చెబుతున్నాను నేను. ఎంత సంపాదించారన్నాడు. చాలా సంపాదించానండి. అది ఎంత ఉంటాను నేను, అమూల్యం అండి అన్నాను. అమూల్యం అంటే ఎంతంతో చెప్పండి అన్నాడు. అలా కాదండి అంత సంపాదించలేకట్లేదు, అమూల్యం బాబు ఎంత అంటున్నారు కాబట్టి మీరు కుబేర్లు కోటీశ్వర్లు, మీరు నా చేత మాల ఎంచుకోవాలని నా దగ్గరకు ఎత్తుకుంటూ వచ్చారు, ఇంతకన్నా మహత్భాగ్యం నాకేమైనా కావాలి, నేను సామాన్యం. అది కాదండి డబ్బు ఎంత సంపాదించారో చెప్పండి అన్నాడు. మళ్ళీ ప్రశ్న వేశాడు. అయితే నాయన యథార్థం చెప్పమన్నారు కాబట్టి నేను కీర్తిని సంపాదించాను కానీ డబ్బును సంపాదించలేదు. ఇప్పుడు నేను మాల వేసుకుని మీతో వచ్చే పరిస్థితి కాదు. నేను స్కూటర్ కూడా అమ్మేసి ఇల్లు అమ్మేసి నేను లారీలో సామాన్ వేసుకుని వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాను అని అంటే, అయ్యయ్యో మీరు ఎంతో సంపాదించారు, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు,
ఎంతో సంపాదిస్తున్నారు అనుకున్నాను, మీరు ఎంత దీనస్థితిలో ఉన్నారు, అసలు మాలేసుకుని మీతో వచ్చే పరిస్థితి కాదు, నేను 2-3 రోజులు వెళ్ళిపోతానంటే ఎందుకు వెళ్ళిపోతున్నారని, అప్పులు పాలైపోయాం బాబు, అప్పులు తీర్చి వెళ్ళిపోతున్నాను. ఎంత మీకు అప్పులు ఉన్నాయి చెప్పండి, నేను ఇస్తానన్నాడు. అయ్యప్ప స్వామి కనుక ఆయనతో పలికించాడు. ఈ మహత్వం చెప్పుకోవడానికి ఎప్పుడు జీవితాంతంలో మర్చిపోకూడదు. సహాయం చేసిన ఆయన గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళకి కూడా కృతజ్ఞత చెప్పాలి. ఎంత ఉంటే నేను 5 లక్షల రూపాయలు నేను ఇస్తాను మీకు. అదే నేను అన్నానని మీరు వద్దండి, నేను పని ఉంది చేసుకున్నాను. అలా కాదండి, ఎంతోమందికి నేను వడ్డీకి వ్యాపారం ఇస్తుంటాను, మీలాంటి సజ్జనులకు ఇచ్చినట్టు నేను తృప్తి పొందుతాను, నా ద్రవ్యం అంచేత మీరు అప్పులు తెచ్చుకొని నాకు డబ్బు ఇవ్వండి, నాకు వడ్డీ వద్దు అని అంటే, సరే అయ్యప్ప అనుగ్రహించాడని చెప్పి రాగానే నా చేత మామూలుగా పత్రం కూడా లేదు, 5 లక్షలు ఇచ్చారని నేను వ్యాపారంలో అప్పులన్నీ తీర్చేసి వ్యాపారం కొనసాగించి 1 సంవత్సరంలో ఆయన అప్పులు తీర్చేసాను. అబ్బా, మళ్ళీ స్థిరపడ్డాను నేను. అయ్యప్ప మహత్తు. ఆయన వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు, 4-5 సార్లు పరిస్థితి చేస్తేనే కానీ ఆయన వడ్డీకి ఇవ్వడు అసలు. అలాంటి వాడు నాకు ఇచ్చి అయ్యప్ప అనుగ్రహం కటాక్షం లేకపోతే నేనెవరో ఆయన ఎవరో 5 లక్షల రూపాయలు ఇచ్చి నన్ను ఆదుకున్నాడు మహాత్ముడు. నేను అప్పుడు సుదృఢమైపోయి అప్పులు తీర్చేసి వడ్డీ వ్యాపారం డబ్బులు తీసుకుని కట్టడం అలా చేయడం, అది ఎంత పోయి పెరిగి పెద్దదైపోయి నేను ఎవరి దగ్గర చేజార్చకుండా ఉండే స్థితికి అయ్యప్ప అనుగ్రహం అలా కటాక్షం. నా పిల్లల్ని నా భార్యని పోషించుకుని ఈ సంపద కాబట్టి అయ్యప్ప అనుగ్రహం, అయ్యప్ప దైవాలే జరిగింది తప్ప ఆయన ఎవరు, కుబేరుడు. ఆయన కుబేరుడు వచ్చి నా దగ్గరకు వచ్చి మాల వేసుకుని అంత భాగ్యం ఉంది. అంచేత అయ్యప్ప మహిమలు ఎలాగ ఉంటాయి, చాలా మహిమలు ఉన్నాయి చెప్పడానికి. అంత కష్టంలో కూడా మీరు వాళ్ళు అడిగిన దాన్ని కాదనకుండా మళ్ళీ మీరు శబరిమల వెళ్ళడం వలన అదంతా కూడా వాళ్ళు ఈ పరీక్ష పెట్టాడు, నిలబడ్డాన్ని మిమ్మల్ని పరీక్షించాడండి. అలాంటిది పరీక్షలో నేను వెళ్తుంటే ఈ ప్రతి సంవత్సరం వెళ్తుంటే మామూలుగా ఈ ఆభరణాలు ఇవన్నీ కలిపి వాళ్ళ శిష్యులతో వెళ్తుంటే మామూలుగా రాజమండ్రి నుంచి బయలుదేరి పొద్దున్నే మామూలుగా ట్రైన్ ఎక్కాం. అక్కడ నుంచి మామూలుగా విజయవాడ నుంచి ఇంకో ట్రైన్ ఎక్కాలి, త్రివేంద్ర ఎక్స్ప్రెస్. ఇక్కడ పొద్దున్న బయలుదేరితే అందరికి ఇరుముడు కట్టి ఇవన్నీ ఎత్తుతున్నాను, నా ఇరుముడు కూడా సమర్పించాను. మాను ఇంకో శిష్యుడు ఏం చేసిండంటే ఆయన ఎక్కలేకపోతున్నాడు, ట్రైన్కి వెళ్ళిపోతున్నాని నా ఇరుముడు అక్కడ పెట్టేసి ఈయన ఇరుముడు తీసుకుని ఈ ఆభరణాలు ఈ డబ్బు అన్ని కలిపి ఓ బ్యాగ్ అక్కడ పెట్టేసేసి మన అందరినీ దింపేశాను విజయవాడలో. నా ఆభరణాలు ఈ ధనం కూడా మామూలుగా ట్రైన్లో వదిలేశాను. జనాలు వెళ్ళిపోయిన తర్వాత ఏదేంది నా సామాన్ చూశారంటే నేను చూడలేదు గురుగారు, మీరు పైన వదిలేశాను. ఈ పైన పెట్టడం దాంట్లో ఒక ఆయన చూశాడు, అక్కడ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, ఇది పలానా అయిందని చెప్పేసి చూస్తే దాంట్లో నా కార్డు ఉంది. కార్డు ఉంటే ఆ కార్డు మీద నెంబర్ చేసి నాకు ఫోన్ చేశాడు. ఇక్కడ మామూలుగా వెయిటింగ్ హాల్లో ఉన్న ఆవిడ చెప్పిందమ్మా, కంగారు పడకండి గురుగారు, ఎదర్ స్టేషన్లో మీకు డబ్బులు అందుతాయి, మీరు కంప్లైంట్ ఇవ్వండి అని. కంప్లైంట్ ఇస్తే ఈ డబ్బు బంగారం కూడా పోకుండా అక్కడ భద్రంగా ఈయన మళ్ళీ ఫోన్ చేసి నేను చూశానండి టీటీకి ఇస్తానని చెప్పేసి మళ్ళీ ఆయన ఫోన్ చేయడం నాకు అయ్యప్ప మహిమ. అంచేత మళ్ళీ ఆ బంగారం కానీ వస్తువులు కానీ నాకు మళ్ళీ లభ్యమైనవి. అయ్యప్ప మహాత్మ నాకు ఎటువంటి కష్టాలు లేవు. అలాంటిది మామూలుగా 18 సంవత్సరాలు దీక్ష చేసి నేను కోటి బిల్వార్చన చేయడం, జీవితాంతం ఎడతానని మొక్కుకున్నాను. అయ్యప్ప స్వామి శక్తి ఇచ్చినంతకాలం నేను ఎడతానని చెప్పి అది ప్రతి సంవత్సరం ఎడుతున్నాను. ప్రతి సంవత్సరం అది అయ్యప్ప స్వామి మహిమ బాబు. అవునండి.